యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? దేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని అనుభవిస్తున్నారా? మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారు. దేవుడి రోజు ఏ మాట మాట్లాడతాడు, ఏ వాగ్దానం ఇస్తాడు, ఏ కార్యం మా పట్ల చేస్తాడు అనే ఆశ మీలో కనబడుతున్నాయి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ ఆశని బట్టి నీ ఆసక్తిని బట్టి దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు వాగ్దానాలు వినండి, ఎత్తుపట్టి ప్రార్థన చేయండి, నమ్మండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు నమ్మి ఈ వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి, తప్పక నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. వాగ్దానం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందంట. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుని కొరకు నీతి కలిగి పాపము, చెడు తలంపులు, అసూయ, స్వార్థం, ఈర్ష్య ఇవన్నీ విడిచిపెట్టి, ఒకవేళ ప్రభువుని తెలుసుకోకముందు పాపంలో ఉన్నావా, దేవుడు అంటే ఎరగకముందు ఒకవేళ స్వార్థం, ఈర్ష్యలో ఉన్నావా, ఇప్పుడు ప్రభువుని తెలుసుకుని యేసు రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధ రక్తంలో నిష్కలాంకుడుగా మార్చబడిన తర్వాత మరలా నువ్వు పాపం వైపు చూడకూడదు. ఆ స్వార్థము కానీ, అసూయ కానీ, ఆ పాపపు చీకటి క్రియలు కానీ నీ మీదకి రావడానికి వీల్లేదు. వాక్యంలో చెప్తాను, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకుతుంది. నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ గర్భఫల విషయంలో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు అనుకున్నది నీకు జరగట్లేదేమో, నువ్వు అనుకున్నది నీకు దొరకట్లేదేమో, దేవుని విమర్శించడానికి మనం సరిపోం. కానీ ఒకసారి మనకి మనము జ్ఞానం తెచ్చుకుని, మనకు మనము విమర్శ చేసుకుని దేవుని ఎదుట అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మత్తయి సువార్తలో అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధనియులు అన్నాడు. అవును బిడ్డలారా, దేవుని కొరకు నీతి కలిగి అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి అంత వయసు అయిపోయినా కానీ ముసలితనములో, వృద్ధాప్యములో దేవుడు అబ్రహాముకి నవ్వుని కలుగజేస్తాడు. మీ జీవితంలో, మీ కుటుంబంలో నవ్వు లేదేమో, సంతోషం లేదేమో, ఆదరణ లేదేమో, గొప్ప కార్యం లేదేమో, మేలంటే చూడలేదేమో, ఆశ్చర్యకార్యం నువ్వు ఎరగలేదేమో, అయితే నువ్వు ఆశించినది నీకు దొరకాలంటే దేవుడి దగ్గర నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. వాక్యంలో చెప్తున్నాడు, నీతిమంతుడు ఆశించినది వరకు దొరుకుతుందట. నీ పరీక్షల విషయంలో మంచి ర్యాంక్ రావాలా, నీకు మంచి సీట్ రావాలా, మంచి ఉద్యోగం రావాలా, నువ్వు ఘనమైన స్థితిలోకి వెళ్ళాలా, నువ్వు అనుకున్నది నీకు దొరకాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండి దేవుణ్ణి పట్టుకున్నావు గనక, ఆయన్ని పట్టుకుని యథార్థత ఉత్తముడని రుచి చూచావు గనక నువ్వు దేవుడి మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకుంటే నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈ వాగ్దానం వింటుండగా ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఇప్పుడైనా పర్వాలేదు, నువ్వు ఆశించినది నీకు దొరకబోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకునన్న ప్రభా. అవును, మా నీతి ఎలాగుందో, మా యథార్థత ఎలాగుందో నువ్వు సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి. నువ్వు మమ్మల్ని చూస్తూ ఉన్నా ప్రభా. మాలో ఉన్న శాప పాప క్రియలు లయపరిచి ప్రభా, నీ కొరకు బ్రతికే నీతి కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. తద్వారా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మహిమ కలిగిన కార్యాలు మా కుటుంబాల్లో, మా బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది వాగ్దానం వింటున్నారో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మా బిడ్డల జీవితంలో జరిగించమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకిచ్చిన వాగ్దానం, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. ఇప్పటి వరకు నువ్వు ఎలాగున్నా కానీ ఇప్పుడే దేవుని పాదాలు పట్టుకుంటే నీవు ఆశించినది నీకు దొరకబోతుంది. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.